హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ వరల్డ్. డాక్టర్ సోమరాజు సుశీల గారు రచించిన ఇల్లేరమ్మ కథలలో మరి ఒక కథ, ఆదివారం స్పెషలు. రేపు మా స్కూల్లో వ్యాసరచన పోటీలట. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫారం పిల్లలు ఏ గ్రూపు, హై స్కూల్ పిల్లలు బి గ్రూపు. సాయంత్రం 4 నుంచి 5 దాకా. దేని మీద రాయాలో అప్పటికప్పుడే చెప్తారట. ముందుగా తెలిస్తే నాన్నల చేత రాయించేసుకుంటాం కదా. అందులో ఎలాగైనా ప్రైజ్ తెచ్చుకోవాలని నా ఆశ. దేని మీద అడుగుతారబ్బా? బహుశా వార్తాపత్రికలు, గ్రంథాలయాలు, విహారయాత్రలు. కత్తి గొప్పదా, కలం గొప్పదా, స్త్రీకి విద్య అవసరమా, ఇలాంటివేగా. కానీ అడిగితే వాళ్ళు ఏదడిగినా అన్నిటికీ పనికొచ్చేలా కొన్ని వాక్యాలు, సామెతలు రాసేసుకుంటే అప్పటికప్పుడు గబుక్కున వాడేసుకోవచ్చు. నా జ్ఞాపకం వచ్చినంత వరకు ఓ కాగితం మీద రాసుకుంటున్నా. తల్లిదండ్రులను పూజించవలెను, గురువే దైవము, విద్య లేనివాడు వింత పశువు, జనని జన్మభూమి స్వర్గం కన్నా గొప్పవి, ఇలాంటివన్నీ. ఇవాళ ఆదివారం కదా, ఉప్మా పెసరట్టు టిఫిను శుభ్రంగా మెక్కి చిన్నారి, ఇందు, నాన్న, బుజ్జి కోవటి దివాలా ఆడుకుంటున్నారు. నేనేమో స్కూల్ పాఠాలు చదువుకుంటున్నాను అనుకుని అమ్మొచ్చి, అచ్చ బంగారాలే, ఇన్నోటి చదువులే అంటూ నా తల మీద తడి చేత్తో ఊరికే అలా అలా రాసిస్తూ జుట్టంతా రేపేసింది. అసలు ఎప్పుడూ కానీ అమ్మ నన్ను ముట్టుకోనే ముట్టుకోదు. ఇంత గారం ఎందుకు చేస్తోందబ్బా? ఏమోలే, సవతి తల్లి కాదు కదా ఎంతైనా. మొన్న అలా అడిగానని పాపం కళ్ళు ఎర్రబడేలా ఏడ్చింది కూడా. ఏం రాసుకుంటున్నావురా సెలవు పూట ఇంత కుదురుగా? ఏదో లేవే, స్కూల్ సంగతులు, రేపు మాకు వ్యాసరచన పోటీలు అన్నా. సరే, అది అయిపోయాక ఓసారి నడవలోకి రా, మంచి మాట చెప్తా అంది. ఏమిటి, బొబ్బట్లు చేస్తున్నావా అని అడిగా. అస్తమానం తిండి రంధేనా, ఆడపిల్లలా ఉండకూడదు, నువ్వు రా రే చెప్తాగా అంటూ వెళ్ళిపోయింది. ఎంచక్క శ్రద్ధగా చదువు లాంటిది చేద్దామని నేను కూర్చుంటే ఈవిడ గారు వచ్చి రహస్యం చెప్తారా అంటే ఇక నాకు కాలే నిలబడుతుంది. నిన్న మొన్ననే బట్టలు కుట్టించింది. నిన్న మొన్న సెలవుల్లో తాతగారు ఊరెళ్ళొచ్చాం. ఏంటో మరి, సందులో హాయిగా మడత మంచం వాల్చుకుని మోచేయి ఆనించుకుని వత్తిగిలా పడుకుని నా కోసం గుమ్మం కేసి చూస్తోంది. నే రాగానే పొట్ట దగ్గర కూర్చోబెట్టుకుంది. ఇవాళ ఉప్మా పెసరట్టు ఆదివారం కదా, అందుకని అమ్మకి మధ్యాహ్నం పెద్ద వంట పనుండదు. అన్నం ఒకటే చేస్తుంది. అందరూ ఆవకాయ పెరుగు తినాల్సిందే ఏ రెండింటికో. నాని బంగారాలు, మన సినిమాకి వెళ్ళి ఎన్నాళ్ళైందే? అదా సంగతి నా తల్లి, దొరికావు. ఎందుకా ఉన్నట్టుండి నన్ను పిలిచావనుకున్నా. కిందట ఆదివారం కాక ఆ ముందట ఆదివారం 15 రోజులైందేమో అన్నా. కాదు పిచ్చి, మధ్యలో 2 ఆదివారాలు వెళ్ళిపోయాయి. నువ్వేమో కొత్త క్లాస్ హడావిడిలో పడి మర్చిపోయావు. మహాబాగా అన్నట్లు నాన్న ఆ విషయమే ఎత్తట్లేదు. అవును నిజమేనే, మనిద్దరం సినిమాకి వెళ్ళి చాలా రోజులైంది. కానీ నాన్నతో నువ్వు మాట్లాడేందుకు నా రికమెండేషన్ కావాలా? నా పేరెందుకు బయటికి రావాలి? నీకు వెళ్ళాలనుంటే నువ్వే అడుక్కో. నేను అసలే వ్యాసరచన పోటీలకి తయారవ్వాలి కదా. నీకు బోల్డ్ సూక్తులు సామెతలు నిమిషంలో చెప్తాగా. నేను కానీ సినిమాకి వెళ్దామంటే నాన్న ఇంగ్లీష్ సినిమా అంటారు. దేవదాస్ చూడాలనుందంటే అస్సలు వినరు. అది ఏడుపు సినిమా అట. నాన్న నా మాట మాత్రం వింటారేంటమ్మా? అయినా ఏడుపు సినిమా చూడాలని నీకెందుకు సరదా? ఆ సినిమా బాగుంటుంది. నాన్న నొప్పించే పూచి నీది, రాత్రి భోజనాల వేళకి పాయసం చేసే పూచి నాది, సరేనా? వెంటనే బయలుదేరా. నాన్న మాకిచ్చిన మాటలన్నీ మర్చిపోయి ఏమిటా పేకట అసహ్యంగా? అమ్మ చెప్పిందటే నీకు అలా మాట్లాడాలని? అమ్మేం చెప్పలా. నాకు రాదేమిటి ఎలా మాట్లాడాలో. పోనీమని మంచి నాన్నవు కదా, మేం అట్టే గొడవ పెట్టకుండా ఉంటే 3 ఆదివారం వెళ్ళిపోయినా సినిమా పేరెత్తరు, అన్నీ నేనే చెప్పాలి. ఆల్రైట్రా బాబు, నీ మాటే కానిద్దాం. ఏ సినిమా అయినా సరే, దేవదాస్ తప్ప. మనకదే వీలు నాన్న. మావయ్య గారి చేత ఫోన్ చేయిస్తే టికెట్లు ఉంచుతారు, రిక్షా ఖర్చుండదు, పైగా అమ్మకి అదే చూడాలందట. సరేనని నాన్నని ఒప్పించాను. ఇంకా పాపం అమ్మ మేము అన్నాలు తినడం అవ్వగానే పాయసం చేసి నాకు చూపించి మరీ అల్మారాలో పెట్టింది, ఆ గిన్నె కింద నీళ్ల కంచం పెట్టి. 4 అవ్వగానే ఒక్కొక్కళ్ళమే జళ్ళేసుకుని సినిమాకని తయారవుతున్నాం. ఇంతట్లోకి చంద్రారావు వచ్చాడు సైకిల్ తొక్కుకుంటూ, యముడిలా. ఏ నాయనా,
ఆదివారం 5ంటికి సైకిల్ ఎక్కి రొప్పుకుంటూ మరీ వచ్చావు. ఏదైనా సినిమాకు అఘోరించకపోయేవా అడిగేశా. ఏం సినిమాకి వెళ్తారండి పాపమ్మ గోరు? సిమెంటు లారీలు వస్తున్నాయని అన్నారు, అక్కడ కూకోబెట్టారు కదా. విజయవాడ నుంచి 2 లోడ్లు వచ్చినాయి చెప్తారని వచ్చిన. నేను వెనక్కి తిరిగి చూసేటప్పటికి నాన్న ప్యాంటు షర్టు మార్చేసుకుని, చంద్రారావు సైకిల్ నాకు ఇచ్చేసి నువ్వు నడిచిరా అని అప్పుడే వచ్చేస్తానని రయ్యమని వెళ్ళిపోయారు. ఇంకేముంది, సినిమా టైం అయిపోయినా నాన్న పత్తాలేరు. దేవదాస్ కాస్త కొండెక్కాడు. నాకెంత చిరాకేసిందో. మేము సినిమాకి వెళ్ళాక ఆ లారీలు తగలడితే ఈ వెధవ మా కోసం సినిమా హాల్లోకి వెతికేవాడా? కోపంగా వెళ్ళి వీధి గది కిటికీలో కూర్చున్నా. అనుకోకుండా పని పడితే నాన్న మాత్రం ఏం చేస్తారే పాపం. మళ్ళీ ఆదివారం వెళ్దాంలే, నీ వ్యాసరచన పోటీలున్నాయిగా, పాయింట్లు రాసుకో, నేను చెప్తా. అమ్మ సర్దబోయింది. ఏం అక్కర్లా, నేను ఎప్పటికీ అసలు సినిమాలే చూడను, మీతో కలిసి అస్సలు చూడను. వార్తలు వినాలి, పార్క్ వెళ్తున్నా, నాన్న వచ్చాక కనబడమను. ఎంత పొగరి నీకు, నాన్న నీకు కనబడాలా? సరే అయితే అక్కడే పడుండు, నే రమ్మనేదాకా రాకు. పరిగెత్తుకుంటూ పార్క్ వెళ్ళా. అప్పటికే వార్తలు వచ్చేస్తున్నాయి రేడియో గొట్టంలో. నేను అసలు వార్తలు వినను. అవి వింటూ తలెత్తి గొట్టంకేసి చూస్తూ నిలబడుంటారే పెద్దవాళ్ళంతా, వాళ్ళని చూడటం నాకు భలే సరదా. ఎవరైనా వార్తలు ముఖంతో వింటారా, మెడలు నొప్పెట్టేలా? అయినా నాకెందుకులే, ఎవరి వీలు వాళ్ళది. చీకటి పడిపోయింది. పిల్లలందరూ ఇళ్ళకెళ్ళిపోయారు. నేనొక్కదాన్నే బెంచి మీద కూర్చున్నా. ఇంకాసేపు అలాగే కూర్చుంటే భయం కూడా వేస్తోంది. అమ్మేమో ఇక్కడే పడుండమందిగా, నేను వెళ్ళిపోతే ఎంత పరువు తక్కువ. అమ్మయ్యా, ప్రభు చల్లగా చూసినట్టున్నాడు. చంద్రారావు వచ్చాడు. అయ్యగారు తమనింటికి తీసుకురమ్మని అంపారండి. ఆయన్నే రమ్మను, నన్ను ఇక్కడే పడుండమంది. 10 నిమిషాల్లో నాన్నొచ్చారు. ఏంట్రా నాని ఈ అల్లరి? మిగతా వాళ్ళంతా నీలాగే పేచి పెడుతున్నారా? మళ్ళీ ఆదివారం వెడదాంగా, పద మరి. అందరి బదులు పేచీలు పెట్టేదాన్నని పేరు తెచ్చుకున్నందుకు నేనున్నానుగా నాన్న, వాళ్ళకేం పట్టింది? ఆదివారం నాడు నేను అనుకున్నది జరగకపోతే వారం అంతా నాకు అలాగే ఉంటుంది. రేపు వ్యాసరచన పోటీల్లోనూ ప్రైజు రాదు. మీరిప్పుడే చంద్రగాడిని హాల్కి పంపి 2వ ఆట టికెట్ తెప్పిస్తేనే ఇంటికొస్తా, లేకపోతే లేదు. నాన్నతో అయితే ఏదైనా చేయిపోయచ్చు, పెద్ద ప్లాన్ ఏం అక్కర్లేదు. నీకన్నీ అమ్మ బుద్ధులేనే. ఒరే చంద్రారావు, 2వ ఆటకి 5 కుర్చీ టికెట్లు తీసుకొనిరా. వాడికి నాన్న డబ్బులు ఇచ్చాక అప్పుడు లేచా. నాన్న, మీరిద్దరూ ఎవరికి వాళ్ళు తిన్నగా తిట్టుకోండి, అంతేగాని అన్నీ నాన్న బుద్ధులేనే అని అమ్మ, అన్నీ అమ్మ బుద్ధులేనని మీరు అంటే పడేది లేదు. అసలే పెద్దదాన్ని కూడా అవుతున్నా. నేను నాన్న ఇంటికెళ్ళేటప్పటికి అమ్మ అప్పుడే వంటిల్లు కడిగేసి వంటంతా మధ్యగదిలో పెట్టింది. మంచాలు పక్కలు రెడీగా ఉన్నాయి. చివరికి నాన్న మంచం కింద మంచినీళ్ళ చెంబు కూడా పెట్టేసింది. తాళం కప్ప తాళం చెప్పి వీధి గుమ్మానికి తగిలించింది. నేను సాధించుకొస్తానని ఈవిడికి తెలియదంటే ఎవరు నమ్ముతారు? కథ సమాప్తం. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.